first thing that you should do? చూడండి, దేవుడు మీతో మాట్లాడినప్పుడు మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటి? What? చెప్పండి. Obey. లోబడాలి. Amen. ఆమేన్. When God calls you, don't tell him or give him options. దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు దేవునికి సాకులు చెప్పవద్దు, లేకపోతే దేవునికి ఆప్షన్స్ అనేవి ఇవ్వవద్దు. Don't tell him, Jesus, I just finished college. మీరు అనొద్దు, యేసయ్యా ఇప్పుడే నా చదువు ముగించుకున్నాను. Jesus, I just started working. I'm going to earn some money and settle my family. యేసయ్యా ఇప్పుడే నేను ఉద్యోగం చేయడం ప్రారంభించాను, పని చేయడం ప్రారంభించాను, నా కుటుంబం కోసం కొంత సంపాదించి నా కుటుంబాన్ని స్థిరపరచుకోవాలి అని చెప్పవద్దు. There is so much of debt in my house. I need to settle all the debts. I need to settle my parents. నా కుటుంబంలో చాలా అప్పులు ఉన్నాయ్యా, మొదట అప్పులన్నీ తీర్చి నా తల్లిదండ్రులు కూడా బాగా చూసుకుంటాను. When God calls you, don't give him options or don't give him suggestions. దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు దేవునికి నీవు సలహాలు ఇవ్వద్దు, దేవునికి నీవు సాకులు చెప్పవద్దు. Don't give him ideas. దేవునికి ఆలోచనలు ఇవ్వద్దు. Jesus, not now, Jesus. Give me 5 years. ప్రభువా, యేసయ్యా ఇప్పుడు కాదయ్యా, ఒక 5 సంవత్సరాల సమయాన్ని నువ్వు నాకు ఇవ్వు. Give me 5 years. ఒక 5 సంవత్సరములు ఇవ్వు. I will finish some work and come. కొంత పని ముగించుకుని మరలా నీ యొద్దకొస్తాను. I want to tell you, you will never come. నేను చెప్తున్నాను, మీరు ఎప్పటికీ యేసు ప్రభు యొద్దకు రానే రారు. If God is telling you to do certain things, దేవుడు పలానా పని చేయమని నీతో చెబుతూ ఉంటే don't think about anything. దేని గురించి కూడా నువ్వు ఆలోచించవద్దు. Don't think about your future. నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించవద్దు. Don't think about what is going to happen. ఏం జరగబోతుంది అనే దాని గురించి ఆలోచించవద్దు. Obey. 100% obey and surrender your life. దేవుడు నీతో మాట పలికితే ఆ మాటకు నువ్వు లోబడు. 100% నీ జీవితాన్ని ఆయనకు సమర్పించేసుకో. At that moment it will not make sense to you. ఆ సమయములో అది నీకు అర్థవంతముగా అనిపించదు. ఏం చేస్తున్నావో నీకే తెలియకపోవచ్చు. At that moment you will not get the entire picture of your life. ఆ సమయమందు నీ జీవితము యొక్క పరిపూర్ణ చిత్రము అనేది నీ కంటికి కనబడకపోవచ్చు. But I want to tell you, కానీ నేను మీతో the చెప్పాలనుకుంటున్నాను, one who calls you will never fail to excite you and enjoy the call of God. చూడండి, దేవుడు నిన్ను పిలుచుకున్న దేవుడు నిన్ను ఎన్నడూ కూడా ఓడిపోనివ్వడు. ఆయన నిన్ను ఎప్పుడూ కూడా ఉత్సాహపరుస్తాడు, ఆనందింపజేస్తాడు. The one who calls you is a faithful God. నిన్ను పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. So I gave my life, I came into full time ministry. కాబట్టి నా జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకొని నేను పరిపూర్ణమైన సంపూర్ణ సేవలోనికి I వచ్చేసాను. know nothing about ministry. పరిచర్యను గురించి నాకు అస్సలు ఏమీ తెలియదు. I don't know to play guitar. I don't know to play guitar. గిటార్ ఏ విధంగా ప్లే చేయాలో నాకు తెలియదు. I don't know to sing. పాటలు పాడడం నాకు తెలియదు. I cannot speak in English. ఇంగ్లీష్ లో కూడా నేను మాట్లాడలే.